ఆ తర్వాత కూడా కీచకుడు ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. ఇక లాభం లేదని ఆ రోజు రాత్రి రహస్యంగా ద్రౌపది భీముడి దగ్గరకు వెళ్ళింది. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం చేయాలని భీముణ్ణి అర్థించింది. అప్పటికే అన్న ధర్మరాజు వల్ల ఆవేశాన్ని అణుచుకున్నాడు భీముడు. భార్యే వచ్చి అడిగేసరికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కీచకుణ్ణి సంహరించాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. ఈ ఘటన జరిగే నాటికి అజ్ఞాతవాసం ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. అయినా సరే గుట్టు చప్పుడు కాకుండా కీచకుణ్ణి సంహరించాలని భీముడు అనుకున్నాడు. విరాట రాజ్యంలో అత్యంత సుందర భవనం నర్తనశాల. అక్కడే బృహన్నలగా ఉన్న అర్జునుడు ఉత్తరకు నాట్యం నేర్పేవాడు. ఆ సుందరమైన నర్తనశాలకు రేపు రాత్రి కీచకుణ్ణి రప్పించాలని భీముడు ద్రౌపదికి చెప్పాడు. ఆ మర్నాడు ఎప్పట్లాగే కీచకుడు ద్రౌపది వెంట పడ్డాడు. కాసేపు బెట్టు చేసినట్టు ద్రౌపది నటించింది. ఆ తర్వాత రాత్రి సమయానికి నర్తనశాలకు రావాలని, ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉంచితేనే తాను వస్తానని ద్రౌపది కీచకుడితో చెప్పింది.